Brought to you by V-Guard. ఉండి టీడీపీ టికెట్పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండిలో రేపు నామినేషన్ వేస్తున్నాను అంటున్నారు రఘురామ. బీఫామ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అండ్ రామరాజు నేను కలిసే ముందుకు వెళతాం, విభేదాలేమీ లేవు. నేను ఎంపీ స్థానం ఆశించాను, ఎమ్మెల్యే అయినా పర్వాలేదు అని అంటున్నారు రఘురామకృష్ణరాజు. ఇక ఎంతమంది వచ్చినా ఉండిలో నిలుస్తాను, గెలుస్తాను అంటున్నారు రఘురామ. రామరాజు నేను రామలక్ష్మణుల్లా పనిచేస్తామంటున్నారు రఘురామకృష్ణరాజు. మరింత ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు వచ్చి బీఫామ్ తీసుకోమన్నారు. ఆ బీఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11 o'clock అలాగా నా నామినేషన్. కలిసే పనిచేస్తాం. రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితోటి పెట్టుకున్నాం. రామలక్ష్మణులాగా ఉంటాం. సరే, మాజీ ఎమ్మెల్యే గారు శివరామకృష్ణరాజు గారు మీకు ఎలా ఉంటారు? అసలు ఓట్లు చీలే అవకాశం ఉంది. ఉండి టీడీపీ కంచుకోట, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండి టీడీపీకి కంచుకోవడాన్ని మీరు చెప్పిన మాట నిజం. శివరామరాజు గారికా లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోట. అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అది ఉండి టీడీపీకి కంచుకోట అంటున్నారు. ఇక రేపు ఉదయం నామినేషన్ వేస్తానంటున్నారు రామరాజు నేను రామలక్ష్మణుల్లా కలిసి పనిచేస్తామంటున్నారు రఘురామకృష్ణరాజు. ఆయన ఇంకా మరింత ఏమన్నారు సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ అందిస్తారు. సార్, మీకు బీఫామ్ తీసుకోవడానికి వచ్చారు. ఏంటి సార్, నియోజకవర్గంలో ఎలా ముందుకు పోవాలి? ఏముంది, రేపు నామినేషన్ వేస్తున్నా. ఉండి తెలుగుదేశం పార్టీ కంచుకోట, దాన్ని మరింత బలపరుస్తాం. నమస్తే. రామరాజు గారితో మీరు మాట్లాడారా? ఆయన ఎలా ముందుకు కలుపుకుని గారితో కలిసి ఉమ్మడి ప్రణాళిక ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు మా ఉమ్మడి సమావేశం కార్యకర్తలు అందరితో. సార్, మీరు ఎంపీ ఆశించారు, ఎమ్మెల్యే ఇచ్చారు. ఏముంది, హ్యాపీ. ఏదైతే ఏముంది ఎంపీ ఎమ్మెల్యే. Brought to you by V-Guard.